वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినటువంటి దాన్ని కామెంట్లు పెట్టండి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 2వ బ్రాహ్మణము చివరి దశలో ఉన్నాం. 4వ ప్రసంగాన్ని చూడండి. నిన్నటి ప్రసంగంలో యజ్ఞం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. దీంట్లో వాగ్ అష్టమి అనేటువంటి ప్రకరణం యజ్ఞములో ఏ రకంగానైతే అష్టాంగ యోగం ప్రకారంగా 8 చక్రాలు శరీరంలో ఉన్నవని చెప్పేసి అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య అని అథర్వవేదం చెప్తున్న దాని ప్రకారం దేహంలో 8 చక్రాలు ఉన్నట్లే అగ్నిహోత్రం సమిదలు పోగు చేసి సమిదలను ఒక దగ్గర చేసి నిప్పు పెట్టి ఓం స్వాహ అనడం అది పూజ కాదు, అది కాలక్షేపం అవుతుంది. అందుకని మన జీవితాన్ని దాంట్లోనే నిహితం చేసినటువంటి పరమాత్మ ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి ఆ అష్టాంగుల సమిధ గురించి 8 అంగుళముల సమిధ దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. 3వ ప్రకరణంలో నిన్న వచ్చిందనమాట. వాగ్ అష్టమి బ్రహ్మణ సంవిధానేతి వాగ్ అష్టమి బ్రహ్మణ సంవిద్దే. ఈ అష్టమి అంటే 8 అంగుళములు. ఈ యొక్క 4 సమిధాదానాలు ఏవైతే ఉన్నాయో 4 మంత్రాలతో 4 సమిధాదానాలు జపిస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క సమిధ యొక్క పరిమాణం ఎంత ఉండాలి అని అంటే 8 అంగుళములు. 8 అంగుళములు అని అంటే ఈ యొక్క దేహంలో ఉండేటువంటి ఏ రకంగానైతే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరము, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం, ఈ రకంగా ఈ 7 చక్రాలు దేహంలో 8వది బయట, దేహం బయట ఏ రకంగా చూపించడం జరుగుతుందో ఆ రూపకంగా 8వ చక్రంలో పరమేశ్వరీయ తత్వాన్ని సూర్యోదయం సమయంలో హిరణ్మయేన పాత్రేణ, ఈ హిరణ్మయమైనటువంటి బంగార వర్ణంలో ఉన్నటువంటి ఆ పాత్రం మీదకెళ్ళి మూత తీసి చూపించడం, అరుణోదయ ఆ ప్రకాశంను తొలగించి లోపల నుంచి తెల్లని శుక్ల స్వరూపంను, స్వచ్ఛత స్వరూపంను, సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని చూపించడం. అది 8వది దేహం బయట. ఈ రకంగా ఈ 3వ ప్రసంగం అయిపోయింది. ఇప్పుడు 4వ దాంట్లో చూడండి. అంటే యజ్ఞంలో కూడా 8 అంగుళాలు ఉన్నాయి, 8 అంగుళాల చర్చ ఉంది. ఈ సంధ్యోపాసనలో కూడా మార్జన మంత్రాలు, ప్రాణాయామ మంత్రాలతోటి ఈ యొక్క అష్టచక్రాల యొక్క ప్రసంగం ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఇమాం ఏవ
గౌతమ భరద్వాజౌ అయం ఏవ గౌతమో అయం భరద్వాజ ఇమాం ఏవ విశ్వామిత్ర జమదగ్ని. ఇగో ఇతను గౌతముడు, ఇతడు భరద్వాజుడు. ఇక ఈ గౌతమ భరద్వాజుల యొక్క రహస్యాన్ని విప్పుతూ ఇతను గౌతముడు, ఇతడు భరద్వాజుడు అని చెప్తూ విశ్వామిత్ర జమదగ్ని గురించి కూడా ఈ యొక్క ప్రసంగాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఈ యొక్క మనుష్య శరీరంలో ఉన్నటువంటి ఈ వాణియే ఈ యొక్క అష్టచక్రములను వ్యక్తపరుస్తూ ఉంటుంటది, వాణి ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంటది. అంతేగాని దేహములో ఇవి కనిపించవు ఈ చక్రములు అనేటువంటిది అభిప్రాయం. ఏ రకంగానైతే కంటితో 7 దేవతలు సప్తర్షులు మన దేహంలో ఏ రకంగానైతే ఉన్నాయో, అంటే 7 చక్రాలు ఏ రకంగానైతే ఉన్నాయో, 7 చక్రాలు ఏమిటివి ఎవరు చెప్తారు? మొహాలు దాచుకొని కూర్చొని పొద్దు ఇంద్రియాలు 5. ఓం నమస్తే. ఇంద్రియాలు 5, ఆత్మ 1, మనసు 1, 6, ఆత్మ 7. మనస్సు ఏంటి? ఇంద్రియం. దానికి ప్రమాణం ఇంద్రియాలు ఒక ఆత్మ. మనసు ఇంద్రియం అనేటువంటి ప్రమాణం ఏంటి? పంచేంద్రియ అథర్వేద ప్రమాణం ఉంది కదా ఆచార్య. ఇమానియాని పంచేంద్రియాని మనః షష్ఠాని చెప్పగలగాలి. వేదిక మీద ఎవరైనా మనం ప్రసంగిస్తున్నప్పుడు లేచి అడిగారు అనుకోండి, ఈ మంత్రం చెప్పగలగాలి. మనసు ఇంద్రియం అనేటువంటి ప్రమాణం ఎక్కడంటే ఈ మంత్రం చెప్పాలి. ఆ రకంగా 7. 7వది ఏంటి? ఆత్మ. చెప్పాలి. దీనికి ప్రమాణం ఏంటి? దీనికి ప్రమాణం సత్యార ప్రకాశం 8వ సముల్లాసం సృష్టి ఆరంభ ప్రకరణం సాంఖ్య దర్శనము 1వ అధ్యాయము 60వ సూక్తం 61వ సూక్తం. సత్వరజస్తమసం సంయస్త ప్రకృతి ప్రకృతిర్ మహాన్ మహతోర అహంకార అహంకార. సాంఖ్యశాస్త్రం కదా ఆచార్య, సాంఖ్యశాస్త్రం కదా. అదే సాంఖ్యశాస్త్రమే చెప్తున్నాను. దీనినే దయానంద సరస్వతి ఆధారంగా తీసుకొని ఈ యొక్క సృష్టి ఆరంభ పరమాణువు యొక్క వ్యవస్థను చూపించాడు. అందు గురించి ఈ 7 మనకు తెలియాలి. మళ్ళీ యజ్ఞంలోకి వెళితే అష్టాంగుల సమిధ, ఈ 8 అంగుళాలు ఏమిటివి? మార్జన మంత్రములు ఆచార్య. మార్జన మంత్రం, అగ్నిహోత్రంలో మార్జన మంత్రాలు ఏమిటి? అగ్నిహోత్రంలో కాదు, సంధి లోపల 8 మంత్రాలు. అగ్నిహోత్రంలో కూడా తెలవాలి కదా ఈ 8 అంగుళాలు ఏమిటివి? 8 అంగుళాలు సమిధలు. ఉండాలంటే ఆ సమిధకి 8. ఈ 8 అంగుళాలు ఏమిటివి అనే దానికి సమాధానం ఏంటంటే అయంత ఇధ్మ. అయంత ఇధ్మ. ఈ ఇధ్మ ఏమిటి? ఇధ్మ అంటే దేహం. అయంత ఇధ్మ. అయం అంటే ఇది. తా అంటే నీ యొక్క. ఇధ్మ అంటే సమిధ, జ్ఞానాగ్నిలో సమర్పితం అవుతున్నటువంటి, ఆత్మార్పణం చేస్తున్నటువంటి, ఈశ్వర ప్రణిధానం చేస్తున్నటువంటి ఆత్మ. అయంత ఇధ్మ ఆత్మ జాతవేదస్తే. యో జాతవేద, ఓ పరమాత్మ, ఈ యొక్క జన్మ, ఈ యొక్క మానవ జన్మ ఇద్మగా నీ యొక్క జ్ఞానాగ్నిలో అర్పితం అయిపోయింది. అంటే ఈ యజ్ఞం చేసేటువంటి యజమానుడు ఇద్మ భగవంతునికి అర్పితమైపోయినాడు. అయంత ఇద్మ ఆత్మ. ఆ ఇద్మ ఏంటి అంటే ఆత్మ. అయంత ఇద్మ ఆత్మ.
ఈ జీవితం, ఈ కనబడుతున్నటువంటి ఈ యొక్క జన్మ లోపల 8 అంగుళములు ఉన్నవా లేవా? మళ్ళీ అట్లా ముఖం ఓ చూస్తుంది. మాజాది ఇప్పుడు ఈ యొక్క యజమానుడిగా కూర్చున్నటువంటి వ్యక్తి ఇతను పుట్టడానికి రహస్యం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అని అంటే అక్కడ చూపిస్తున్నాడు కదా. భూర్భువస్వః ఈ మంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల ఇంటి నుంచి అగ్నిని తీసుకురావాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఆ అగ్నిని ఒక పాత్రలో పెట్టి ఆధానం చేయడం. భూర్భువస్వర్జౌరివ భూమ్నాం పృథివీవ వరిమ్నాం ఈ మంత్రం తోటి ఆధానం చేయడం. ఆధానం చేసిన తర్వాత ఉద్భుజ్యస్వాగ్ని అని దాన్ని రగిలింపజేయడం. ఆ తర్వాత అయంత యుద్ధమాని సమిధానం. అవునా కాదా? ఇక్కడ కర్రను పట్టుకుంటే, అగ్నిని పట్టుకుంటే, నిప్పును పట్టుకుంటే ప్రజయ పశుభిర్ బ్రహ్మవర్చస ఇవన్నీ ఎవరికి కావాలి? కర్రకు కావాలా? అగ్నికి కావాలా? మనుషులకు కావాలా? మనుష్య జన్మను ఉద్దేశించి అగ్నిహోత్రం నడుస్తున్నది కాబట్టి మనుష్య జన్మ యొక్క సంస్కరణ అగ్నిహోత్రం ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క 8 అంగుళాలు అనేటువంటివి మనిషిని యొక్క జీవితంలో ఈ యొక్క ఇంద్రియాల గురించి, దీని గురించి. అంతేగాని మనం చేసేటువంటి 8 అంగుళాల యజ్ఞకుండంలో 8 వేళ్ల పొడవు సమిధని కొలిసి 8 అంగుళాలు అని చెప్పేసి అక్కడ సమిధనిస్తే అది సరిపోదు. యజ్ఞకుండం నుంచి బయటకు కనపడకూడదు సమిధ. యజ్ఞకుండం నుంచి బయటకు కనబడేటువంటిది పశుభాగం. పశువు ఏంటంటూ చేస్తుంది అని అంటే దాన్ని తింటూ ఉంటుంటే బయటకు కూడా కనపడుతుంటుంటారు. ఎందుకు అంటే అది పశువు కాబట్టి. మనుషులది ఏంటంటే మా అన్నం ముద్దను రొట్టె తీసుకున్నా సరే, ఈ పండు తీసుకున్నా సరే, ఏదైనా సరే ముక్క కోసుకొని నోట్లో పెట్టుకుంటే నోరు మూసుకొని నమలడం. నోరు తెరిచి నమిలేటువంటిది శూకరం. శూకరం అంటే పంది. దానికి శబ్దం వస్తుంటది అన్నట్టు. ఎందుకు అని అంటే ఆ మోరిలో ఉండి తింటుంటది కాబట్టి ఇసుక వస్తుంటది. ఇసుక కట్టెలు దాని నోట్లోకి వస్తుంటాయి కాబట్టి అవి ఊంసాలి కాబట్టి ఆ రసాన్ని పీలుస్తూ ఆ ఇసుకను కట్టెలను ఊమిస్తుంటది అన్నట్టు. అందుగురించి దానికి శబ్దం వస్తుంటది తినేటప్పుడు, మనుషులకు రాదు. అది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అసలు ఇక్కడ అందరూ ఋషుల పేర్లు చెప్తున్నాడు కదా అన్ని. అదే దానికి కారణం చెప్తున్నాను చూడండి. విశ్వామిత్ర జమదగ్ని పేరు గలటువంటి ఋషులు. ఇతను గౌతముడు, ఇతడు భరద్వాజుడు, ఇతడు విశ్వామిత్రుడు, ఇతడు జమదగ్ని అనేటువంటి పేర్లు చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే నాసికా చిత్రాలు. ఈ కళ్ళ చిత్రాలను, నాసికా చిత్రాలను, చెవుల చిత్రాలను అన్నిటి కలుపుతున్నాడు కదా. చెవుల చిత్రాలను, జిహ్వ నాలుకను, దీనిని వాణిని ఉచ్చరించడానికి వాటిని వివరించి చెప్తున్నాడు అన్నట్టుగా. ఏ రకంగానైతే కంటిలో 7 దేవతలు ఉన్నాయో ఆ విధంగానే ఆ యొక్క ఈ 7 దేవతలు ఏ రకంగానైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నాడు అన్నమాట. ఎలాగైతే శిరస్సులో 7 ఇంద్రియాల యొక్క సంయమనం అంటే 2 ముక్కులు చిత్రాలు, 2 కళ్ళు, 1 నోరు, 2 చెవులు, ఎన్నైనాయి? 7 అయినాయి. వాటి గురించి చెప్తున్నాడు అన్నమాట. ఒక రకంగా సప్తర్షులు ఇవన్నీ శిరస్సు పై భాగంలో ఉన్నాయి కాబట్టి దీనిని ఆకాశంలో చంద్రుని పక్కన చూపించడం జరుగుతుంది. చూసారా? నిన్నటి గరిటెను చూసారా లేదా? చూసానా సరే చూసాను. గరిటెను కూడా చూడలేదు, మాట్లాడతాను. గరిటెను పెట్టిన తర్వాత ఇంకొకటి వెన్నుపూసను కూడా పెట్టారు కదా. మరి చూసారా? మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అడగండి. ప్రకరణంలో ఉన్నదే అదే స్వామి. వెన్నుపూస గురించి చర్చ జరుగుతున్నప్పుడు వెన్నుపూస చూపించకపోతే ఇంకేం చూపించాలి?
మూలం చూపించి దాని నరాలను మళ్ళీ వెనక తర్వాత చూపించడం జరిగింది కదా. అవును. రెండు చూపించారు, చూసాం. అదే రహస్యం. ఓం ఆచార్యది అవును. అష్టాంగుల సమిద ఈ అష్టచక్రాలకు నిదర్శనంగా అనుకోవాలా? అవును, అనుకోవడం కాదు, అదే అదేనా? అంతేగాని మనము అక్కడ సమితను 8 అంగుళాలుగా కొలిసి మనం యజ్ఞంలో ఆహుతి ఇవ్వాలనుకుంటే అది సరిపోదు. ఎందుకంటే యజ్ఞకుండం చిన్న పరిమాణంలో ఉంటుంటది కాబట్టి ఆ సమిత 8 అంగుళాలు పెడితే యజ్ఞకుండం బయటనే ఎక్కువ ఉంటుంటది. ఏదో కొద్దిగా నా మాత్రంగా యజ్ఞకుండంలో ఉంటుంటది, మిగతాదంతా బయట ఉంటుంటది. అందు గురించి ఇప్పుడు వచ్చేటువంటి పుస్తకంలో వస్తుంది ఈ సమిధ యొక్క గుణాలు అది ఏ రకంగానో దాన్ని విడమర్చి చెప్పడం జరుగుతుంది అనమాట. చెట్టును చూడండి, మనిషిని చూడండి. మనిషి ఏం చేస్తుంటాడంటే వివాహం చేసుకొని ఆ స్త్రీకి ఆశ్రయం ఇస్తుంటాడు. ఆ రకంగా ఇచ్చినప్పుడు ఆమె సంతానాన్ని కంటుంటది. కన్న తర్వాత కుటుంబం ఏర్పడ్డప్పుడు ఆ కుటుంబంలోకి అతిథులు వస్తుంటారు. లెక్క పెట్టండి, అతిథులు వస్తుంటారు, పెంపుడు జంతువులు ఉంటుంటాయి, మరి గురువులు వస్తుంటారు. ఈ యొక్క ఏదైనా సామాజిక సంఘ సంస్కరణ గురించి ఈ యొక్క సోషల్ వర్కర్లు వాళ్ళు ఏమంటే దాన ధర్మాల గురించి వస్తుంటారు కదా. బావి కట్టిస్తున్నాం, స్కూల్ కట్టిస్తున్నాం, మాకు చందా ఇవ్వండి, గోదానం చేయండి అని చెప్పేసి వస్తుంటారు కదా. ఆ రకంగా వచ్చినటువంటి వారికి అందరికీ ఈ 7 గుణాలు యజమానులో ఏ రకంగా అయితే ఉంటుంటాయో ఆ యజమానుడు పట్టుకొని ఆహుతి ఇచ్చేటువంటి సమిధలో కూడా అది పెరిగిన తర్వాత ఆ చెట్టు పుష్పిస్తుంది, ఫలిస్తుంది. ఆ పుష్పించినప్పుడు దాంట్లోని మకరందాన్ని గురించి తేనెటీగలకు ఆశ్రయం ఇస్తుంది. అది నీడ ఇస్తుంటది కాబట్టి బాటసారాలకు ఆశ్రయం ఇస్తుంటుంటది. ఆకలి కొన్న వారికి ఆ పండ్లతోటి ఆకలి తీరుస్తుంటుంటది. మరియు ఇల్లు కట్టుకునే వారికి కర్రలు ఇస్తుంటుంటది. మరియు దాంట్లో ఈ యొక్క ప్రకృతి యొక్క పొల్యూషన్, ఇది భూమి నుండి భూగర్భ విషవాయువులు వస్తుంటే వాటిని నివారణ చేయడానికి ఈ ఇక్కడ ఆశ్చర్యస్తుంది. అదేమంటారంటే ధ్రువాది విష్ణు అధిపతి కల్మాష. ఈ కల్మాషం అనేటువంటి ఈ యొక్క భూగర్భ విషవాయువులు ఏవైతే వస్తుంటాయో ఆ విషవాయువులను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేస్తుంటుంటది ఈ యొక్క ఆక్సిజన్ తోటి. అందు గురించి 7 శక్తులు ఉండడం, 7 శక్తులు కలిగి ఉన్నటువంటి కర్రనే సమిధగా వాడాలి. వీటిని లెక్కబెట్టి చెప్పడం జరిగిందనమాట. గంధం చెక్కలు, గంధం చెట్టుతోటి, మామిడి చెట్టుతోటి, రాగి చెట్టుతోటి, మేడి చెట్టుతోటి, మర్రి చెట్టుతోటి, ఇంకోటి మోదుగ చెట్టుతోటి. ఇవి యజ్ఞం యొక్క సమితులు. దయానంద సరస్వతి వాటి పేర్లు కూడా రాశాడు అన్నమాట. అందుకు వాటిలో 7 గుణాలు ఉన్నాయని మనం ఎట్లా తెలుసుకోవాలా? ఇందాక లెక్క పెట్టి చెప్పాడు కదా ఓం ప్రకాష్, చెప్పిందే చెప్తుంటే అది అది కాదు. 7 సమితులు ఉన్నటువంటి 7 గుణాలు సమితిని వాడమన్నారు, నిజమే. కానీ వేరే ఇంకా ఇతరత్ర దాంట్లో కూడా ఉంటాయి కదా, మరి ఈ 4 ఎందుకు? ఇది తెలివైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఏంటంటే ఆ చెట్టును చూడండి, ఈ చెట్టును చూడండి. ఆ చెట్టు ఇప్పుడు యజ్ఞీయ సమిధలుగా వాడుకునేటువంటిది ఏంటంటే అది యజ్ఞం చేసే యజమానుడు సావధానంగా ఉండి సమిధను తడిపితే అది తెల్లని భస్మం అవుతుంటుంటది. ఇంకా దాంట్లో సమిధతనం అనేటువంటిది మిగలదు, పొగ అనేటువంటిది రాదు. సమిధ తడిస్తే పొగ అనేటువంటిది రాదు. కానీ ఈ తుమ్మ కర్ర కానీ, వేప కర్ర కానీ, ఇంకా వేరే ఏ కర్ర అయినా సరే పొగ వస్తుంది. ఆ పొగ అనేటువంటిది మన ఈ యొక్క ధమనంలో ఉండేటువంటి ఈ యొక్క రక్త ప్రసరణ, రక్తాన్ని గడ్డగట్టిస్తుంటుంది. ఈ యొక్క మోదుగా కానివ్వండి, మోదుగా, రాగి, మర్రి, ఈ యొక్క గంధం, మామిడి, ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే ఈ యొక్క నెయ్యి సామగ్రి యొక్క హోమ దినుసుల యొక్క సంయోగంతో ఆ యొక్క గడ్డలను ఒలుస్తుంటాయి, అంతే తేడా. అందు గురించి
ప్రభాకర్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 8 అంగుళాలు అనేటువంటివి 8 గుణాలను చూసుకొని దాన్ని యజ్ఞంలో వాడాలి. అందుకే ఇప్పుడు ఈ ఈ 8 అంగుళాల దగ్గర ఇప్పుడు అత్యంత అశిష్టంగా వాడుతున్నటువంటిది ఏంటంటే యజ్ఞంలో మలమూత్రాలు వాడేటువంటి వాళ్ళ బుద్ధి, వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క మలము అనేటువంటిది దేహంలో గుణములను గ్రహించిన తర్వాతనే దేహానికి పనికిరానటువంటి అవకరం అంటే చెత్త దానిని మలంగా విసర్జించడం జరుగుతుంది. అటువంటి పశుమలమును పేడను పిడిక చేసి సమిధగా భావించి ఆహుతిస్తున్నారు. అది ఋగ్వేదము ప్రథమ మండలము 13, 16, 15వ సూక్తము 13వ మంత్రం ప్రకారం నిషిద్ధం అనమాట. అక్కడ సమిధలను మాత్రమే వాడమని చెప్పడం జరిగింది. అదే 100 పిడికలు వాడకూడదు ఆచార్య. మరి కొబ్బరి పుడకనే వాడకూడదు, ఇంకా పిడికలు ఎందుకు వాడతారు? ఓం ఆచార్య. అష్టాంగులం అంటే కొన్ని యజ్ఞకుండాలు చిన్నగా ఉంటాయి కదా ఆచార్య, వాటిని వాడకూడదా మరి? అంటే ఇప్పుడు దయానంద సరస్వతి పరమాత్ముడు వేదంలో చెప్తున్న దాని ప్రకారం కాకుండా మీరు కొలిసియే వాడతానంటారు సమిధలు. అంటే ఇది పెద్ద పెద్ద సోమయాగాలలో ఏంటంటే మనిషి పొడుగు ఉండేటువంటి పెద్ద పెద్ద మొద్దులేస్తుంటారు. అవును. మరి అటువంటి దాంట్లోనైతే మీ అగ్నిహోత్రం సాగుతుంటది. మరి మీ ఇంట్లో అంత పెద్దగా గొయ్యి దవ్వించి యజ్ఞకుండం కట్టండి, అప్పుడు అది చేయండి. అదే ఇంట్లో వాడే. ఇక మీరు మీ అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇల్లు బిగి పందిరేసుకోవాలి అంతే. ఏమంటారు? అష్టాంగులం కాకుండా కొన్ని 4 అంగుళాలతోటి ఉంటాయి చిన్నవి పాత్రలు, యజ్ఞ పాత్రలు. పాత్ర ఎంత చిన్నది ఉన్నా కూడా సమిధలో 8 గుణాలు ఉండాలి అనేటువంటిది అభిప్రాయం. ఓం ఆచార్య, వారి ఉద్దేశము నేను అంత పొడిగా ఉండాలి తప్పనిసరి అని ఉద్దేశం. అదే గుణాలు ఉండాలి, సమిధలో 8 గుణాలు ఉండాలని అభిప్రాయం. ఒక్కరు మాట్లాడితే స్పష్టంగా వ్యక్తమవుతుంది. చెప్పండి ప్రభాకర్ గారు. నేను అనుకున్నది ఏంటంటే తప్పనిసరిగా 8 అంగుళాలు ఉండి తీరాలనేమో యజ్ఞం కొరకు అని. అంటే 8 అంగుళాలు ఉంటే స్వామి ఆ పెట్టుడు కుండం పెడితేనేమో ఇల్లంతా అదే ఉంటది. ఇక గొయ్యి తవ్వుకొని కట్టారంటే మొత్తం ఇక ఇల్లు బీకి పందిరేసుకోవాల్సి వస్తుంది. అందు గురించి అది సాధ్యం కాదు. అంటే ఆకృతి సాధ్యం కాదు, గుణమే గ్రాహ్యం. తులసి వేయచ్చా అండి యజ్ఞంలో? తులసి ఎందుకైనా వేయచ్చా? వేయండి. ఈ యొక్క 7 ఋషులు విరాజమానత, ఆ 7 ఋషులు ఏ రకంగా ఉన్నారు అనేటువంటి దానిని చెప్పడం గురించి ఈ పేర్లను చెప్పడం జరుగుతుంది. ఒకటేంటంటే ఈ 2 చెవులు గౌతమ భరద్వాజ, గౌతమ ఋషి భరద్వాజ ఋషి, ఎడమ కొడి, ఈ 2 చెవుల గురించి చెప్పడం జరిగింది. ఇంక 2 నేత్రములు విశ్వామిత్రుడు జమదగ్ని, ఈ ఎడమ కుడి కన్నులు. కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అగ్నిహోత్రంలో కానీ సంధ్యోపాసనలో కానీ చక్షు అంటే ఈ కనబడేటువంటి చర్మచక్షువులు కాదు, ఇవి కాదు. ఇవి 2 కలిసి ఒకటి. ఇవి లేకున్నా కూడా బుద్ధితోటి వాళ్ళు కళ్ళు లేనటువంటి వాళ్ళు, మూగవాళ్ళు ఏంటంటే కర్రతోటి ఇట్లా పునుక్కుంటా చూస్తుంటారు, పోతుంటారు కదా. వారు మళ్ళీ బ్రెయిల్ లిపిలో రాసేటువంటి వారికి కళ్ళు లేకపోయినా కూడా వారు ఇట్లా చేతితో స్పర్శ చేసుకుంటూ రాయడం, చదవడం అన్ని చేస్తుంటారు కదా. అది బుద్ధి ద్వారా జరుగుతుంటది కాబట్టి అది తృతీయ నేత్రం. ఈ 2 కళ్ళు ఒకటైతే ఆ 3వది అంతరింద్రియం. అంతే. ఆ రకంగా ఆ అంతరింద్రియాన్ని బాహ్యేంద్రియాన్ని ఈ 2 కలిసి చక్షు. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా?
విశ్వామిత్ర జమదగ్ని ఈ ఎడమ కన్ను కుడి కన్ను ఆ రకంగా ఇవి రెండు ముక్కు చిత్రాలు ఏంటంటే వశిష్ఠ కశ్యప, వశిష్ఠుడు కశ్యపుడు అని చెప్పేసి ఈ ముక్కు చిత్రాలకు ఇంకా కూడా పేర్లు ఉన్నాయి. ఏమేం పేర్లు? ఈడా పింగళ, ఇడా పింగళ. ఈ వశిష్ఠ కశ్యపుడు అనేటువంటిది ఈ ప్రసంగంలో ఇక్కడ మాత్రమే వినడం జరిగింది. ఈడా పింగళ మాత్రం సర్వత్రా ఉన్నది. దయానంద సరస్వతి చెప్పాడు, ఋగ్వేదము చెప్పింది, మరి యోగ శాస్త్రాలు అందరూ చెప్తుంటారు. అది వాణి ఎవరు అంటే అత్రి ఋషి అని చెప్పడం జరుగుతుంది. వాణి ద్వారా అన్నం తినేటువంటి, మరియు అత్రి అంటే అత్తి అనేటువంటిది. అత్తి అంటే ఏంటంటే అధభక్షణ ధాతువుతోటి లట్లకారం అదాది కాబట్టి దాంట్లో షప్ ప్రత్యయం అనేటువంటిది ఉండదు. అందు గురించి అత్తి, అత్తః, అంతి. అత్తి రెండు ఒకటేనా అది అని చెప్తున్నాడు కదా ఇక్కడ. అత్రిభి అత్తిసే బంతా హై అని అంటున్నాడు కదా. ఓకే ఓకే. జో ఖాతా హై వహ అత్రి. ఎవరైతే మాట్లాడుతుంటారో ఆ మాట్లాడేటువంటి వైవిధ్యాన్ని వక్త్రం అంటుంటారు. వక్త్రం. అది ఇక్కడ అత్రి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో అతడు పదార్థముల యొక్క అన్నము వలె భోగిస్తుంటాడు అన్నమాట, వాక్ సామర్థ్యం. మరియు ప్రతి ఒక్క వస్తువును దాని యొక్క అన్నము వలనే భోగ్య వస్తువుగా అతడు దాన్ని ఉపభోగిస్తూ అనుభవిస్తుంటాడు. ఈ రకంగా రెండవ బ్రాహ్మణం సమాప్తం అయిపోయింది. ఇప్పుడు మూడవ బ్రాహ్మణాన్ని చూడండి. ఇది బృహదారణ్యకోపనిషది ద్వితీయ అధ్యాయ ద్వితీయ బ్రాహ్మణం సమాప్తం. అథ తృతీయ బ్రాహ్మణం. ద్వే భావా బ్రాహ్మణో రూపే మూర్తం చైవ అమూర్తం చ మర్త్యం చ మృతం చ స్థితం చ యచ్చ సచ్చ సత్వచ్చ. ద్వే భావ బ్రాహ్మణో రూపే. ఇక మన బ్రాహ్మణులో రెండు రూపాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అజాత శత్రువు ఉపదేశిస్తున్నటువంటి ఏంటంటే దీప్త బాలకి చెప్తున్నాడు ఏంటంటే అజాత శత్రువు బ్రహ్మం యొక్క రెండు రూపములు ఉంటాయి. ఒకటి మూర్త రూపం, ఒకటి అమూర్త రూపం. ఈ విషయం తెలుసా? బ్రహ్మ అంటే పరమాత్మకు రెండు రూపాలు ఉంటాయి. ఒకటి మూర్త రూపం, ఇంకొకటి అమూర్త రూపం. ఆకారము నిరాకారం. ఆకారం ఏంటిది, నిరాకారం ఏంటిది? కనపడే బ్రహ్మాండము ఆకారం, నిరాకారము పరమాణు సృష్టి. కనబడుతున్నది ఆకారం ఆచార్య, ప్రత్యక్షంగా కనబడది నిరాకార తత్వం. రెండు రూపాలు కనబడకుండా కార్య వ్యవస్థను మనకు కారణ రూపంలో ఉన్నటువంటిది, కార్యరూపంలో ఉన్నటువంటిది రెండు. అవును. ఈ కనబడేటువంటి అణువులో అంతటా ఉన్నాడు కాబట్టి అందరిలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. ఈ అండపిండ బ్రహ్మాండం అంతా అతనిలోనే ఉన్నది కాబట్టి ఈ విధంగా ఆకృతి రూపం ఇక కనబడకుండా ఉండి మనం తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేయొద్దు, పట్టబడతావు, అది అపమానితం అవుతుంటావు, పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు, అంగభంగం చేస్తుంటారు, లేదంటే గురి శిక్ష తీస్తారు. తప్పు చేయొద్దు. మన హృదయంలో ఉండి హెచ్చరించడం. మరి శరీరాన్ని చీల్చి హృదయాన్ని చీల్చి చూస్తే అక్కడ మరి ఎవరు ఉండరు. ఉంటారా? ఉండడు. మాయాస్వరూపుడు కదా. ఓం ప్రకాష్ చూపించాడు కదా, గుండెని చీల్చి దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది అంతా చూపించాడు. అవును అవును. చైతన్యంలోనే ఉంటాడు, మనం ఉండగానే ఉంటాడా భగవంతుడు తెలుసుకోవడానికి. అమ్మగారు చూడండి ఎట్లా చెప్తున్నారు.
అంటే శవంలో లేడంట, మలంలో లేడంట, కర్రలో లేడంట, రాయిలో లేడంట, మనం ఉంటేనే ఉంటాడు, అంటే చైతన్యంలోనే ఉంటాడు. అవునా? దాంట్లో ఉంటాడు, దీంట్లో ఉంటాడు. ఇప్పుడు అన్నంలో ఉన్నప్పుడు మలంలో ఎందుకు లేడు భగవంతుడు? అన్నము మన కోసము భోజనము, అన్నము మన కోసము భోజనము, అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి మలము పంది కోసం కదా, దానికి ఆహారం కదా. మరి దాని ఆహారంలో లేడా? ఉన్నాడు కదా. ఓ మాత, దీనికి ఒక ఉదాహరణ, సరైన ఉదాహరణ. ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు, వృక్షాలకు కార్బన్ డైఆక్సైడ్ ప్రాణవాయువు, రెండింటికి అదే విధంగా అన్నమాట. అందు గురించి మూర్త రూపం, అమూర్త రూపం, భగవంతుని యొక్క మూర్త రూపం, అమూర్త రూపం. అది ఈ ప్రసంగంలోనే నిన్న విజయలక్ష్మి గారు అడుగుతున్నారు ఏంటంటే, మా మనవరాలు అడుగుతుంది, మరి దేవుడు అంతటా ఉన్నప్పుడు విగ్రహంలో కూడా ఉన్నాడు కదా, మరి విగ్రహాన్ని పూజిస్తే తప్పేంటి? ఆ చిన్న బుద్ధితోటి పెద్ద ప్రశ్న ఏంటంటే, వారికి అర్థమయ్యేంతగా చెప్పాలి అని అంటే, చెంచాలో తీసుకున్నవి పాలే, గిలాసులో ఉన్నవి పాలే. గిలాసుతోటి ఒకేసారి తాగలేం, చెంచాతోటి తాగుతుంటాం కాబట్టి కొద్దిగా తాగితే కొద్దిగా శక్తి వస్తుంది, ఎక్కువ తాగితే ఎక్కువ శక్తి వస్తుంది. అన్నం తక్కువ తింటే తక్కువ శక్తి వస్తుంటుంది, ఎక్కువ తింటే ఎక్కువ శక్తి వస్తుంటుంది. అర్థమవుతుందమ్మా విజయలక్ష్మమ్మ గారు? మరి మీ ఇంట్లో చాలా పొదుపు పాటించి అంతా మరి ఎప్పటికీ ఇబ్బంది పడుతుంటారు. ఓ మాచారి, ఇంకా సరైన సమాధానం రాలే కదా మరి ఆ పిల్ల అడిగిన దానికి. అవును, అడిగింది, వచ్చింది కదా. ఇప్పుడు ఆ బీర్బల్ కథలో చూపించింది ఏంటి? దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఏం చేస్తున్నాడు అనేటువంటి, ఎలా ఉన్నాడు అనేటువంటి 3 ప్రశ్నలు అడిగితే బీర్బల్ ఆలోచిస్తూ ఉంటుంటే, ఏమిటి నాన్న దిగులుగా ఉన్నారని అంటే, మరి అక్బరు ఈ ప్రశ్నలు అడిగాడు, మరి దానికి సమాధానం చెప్పమని అన్నాడు, మరి ఎట్లా చెప్పాలని అంటే, ఓ సింతేనా, దీనికి సమాధానం నేను చెప్తా అని అంటే, సభలోకి తీసుకెళ్ళిన తర్వాత అడుగుతాడు, దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడా, ఎలా ఉన్నాడు అంటే, నాకు పాలు ఇవ్వండి, పాలు తాగాలనిపిస్తుంది అని అంటే, సరే అరే పాలు ఇవ్వమని చెప్పిస్తాడు. మరి నాకు ఇది తీయకుంటేనే తాగుతాను కదా, నాకు మిశ్రీ తెమ్మంటాడు. మిశ్రీ తెచ్చిన తర్వాత దాన్ని దాంట్లో కలుపుతాడు. ఇప్పుడు మిశ్రీ ఏది అని అంటే పాలల్లో కలిసింది కాబట్టి అది కిందికి వెళ్ళి చూడు తీయగానే ఉంది, మధ్యలోంచి చూడు తీయగానే ఉంది, పైన చూస్తే తీయగానే ఉంది. అంటే పాలల్లో ఈ తీపి ఏ రకంగా అయితే ఉందో పరమాత్మ ఆ రకంగా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతాడు. మరి ఏం చేస్తున్నాడు అని అంటే, నువ్వు గురువు ప్రశ్నిస్తున్నావా, శిష్యుని ప్రశ్నిస్తున్నావా అని అంటే, మరి ప్రశ్నించే గురువు పై స్థానంలో ఉండాలి, ప్రశ్నించేటువంటి శిష్యుడు కింది స్థానంలో ఉండాలి, సమాధానం చెప్పే గురువు పై స్థానంలో ఉండాలి. మరి నువ్వు గురువువా శిష్యుడువా అని అంటే, సరే రమ్మని చెప్పేసి తను సింహాసనం నుంచి దిగి ఈ పిల్లవాడిని కూర్చుండబెట్టి అడుగుతాడు, ఇప్పుడు చెప్పండి అంటే, ఇదే చేస్తాడు అంటాడు. కింద నుండి పైకి, పైన నుండి కిందికి ఇదే చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదే చేస్తున్నాడు. రాజమణమ్మ గారు పట్టుకున్నారా లేదా? మనవాడు అడిగితే చెప్పాలి మరి. నమస్తే. అంటే కింద నుండి పైకి, పైన నుండి కిందికి ఇదే చేస్తుంటాడు దేవుడు అని చెప్తుంటాడు అన్నమాట. అంత ఆశ్చర్యాత్మకంగా. అందు గురించి ఆ అమ్మాయికి సమాధానం ఏంటంటే, వారికి ఈ సమాధానం అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం పాలు తిన్నా, పాలు తాగినా, అన్నం తిన్నా, కొద్దిగా తింటే కొద్ది శక్తి వస్తుంటది, ఎక్కువ తింటే ఎక్కువ శక్తి వస్తుంటది. మనం ఈ యొక్క విగ్రహంలో ఉన్నటువంటి దేవుడు విగ్రహంలోనే ఉన్నాడు అని చెప్పేసి మనం పూజిస్తే ఏంటంటే, మనకు ఆ యొక్క సీమిత మాత్రలోనే అర్థమవుతుంటాడు దేవుడు. ఆ విగ్రహ రూపం ఖండితం అవుతుంటది, పాతబడిపోతుంటది, ఇరిగిపోతుంటది, పాడైపోతుంటుంటది. అంటే దేవుడు ఇరిగిపోయేవాడు, పాడైపోయేవాడు అయినా అవుతుందా లేదా ఆ రూపకంగా? అదే సర్వవ్యాపకుడుగా ఉన్నట్టయితే మాత్రం అతడు పట్టుబడ్డాడు గనక
అతనికి నాశనం అనేటువంటిది లేదు. ఈ విగ్రహానికి నాశనం. పట్టుకుంటున్నారా విజయలక్ష్మమ్మ గారు? పట్టుకుంటాను, చెప్తాను. అందు గురించి ఈ విగ్రహాన్ని పూజిస్తే, విగ్రహాన్ని దేవుడు అని అనుకుంటే వాళ్ళు ముస్లింలు దాన్ని బాబ్రీ మస్జిద్ రామ్ మందిరాన్ని కూలగొట్టడం, వీళ్ళు బాబ్రీ మస్జిదాన్ని కూలగొట్టడం, మస్జిద్ను కూలగొట్టేవారు, రామ్ మందిరాన్ని కూలగొట్టేవారు. ఇద్దరు భక్తులే, దేవుడి పేరు మీదనే చేస్తున్నారు, అది కూడా భక్తి పేరు మీదనే చేస్తున్నారు. అవునా కదా? పట్టుబడ్డది కాబట్టే పడగొడుతున్నారు. అదే కళ్ళు మూసుకొని ఎవరి భక్తుల వారు ఉన్నప్పుడు సబ్కా మాలిక్ ఏకే, అందరి దేవుడు ఒక్కడే కదా. అక్కడ ఎవరికైనా గొడవలు అవుతున్నాయా? కాదు, బ్రహ్మనే కొట్టాడు కదా అని ఉదాహరణకు వస్తుంది. అందు గురించి ఈ యొక్క విగ్రహం అనేటువంటిది కనబడితేనే విగ్రహం. ఈ హిందుత్వము చిహ్నాలన్నీ, క్రైస్తవ చిహ్న గుర్తింపులన్నీ, ముస్లిం గుర్తింపులన్నీ కళ్ళు తెరిస్తే కనబడుతుంటాయి. కాబట్టి ఆ కళ్ళు తెరిచిన చోటనే అశాంతి, గొడవలు అని ఉన్నాయి. అందు గురించి ఈ కనబడే రూపం మూర్త రూపం, కనబడని రూపం నిరాకార రూపం. మూర్తం అంటే ఆకారమే కదా ఆచార్య? అంతే, కనబడే రూపం అంతే. ఏమంటారు? మూర్తం అంటే కనబడేదా? మూర్ధం, మూర్ధం, అమూర్ధం అంటే ఆకృతి, ఆకృతి రూపం. ఆకృతి రూపం నాశనం అయ్యేటువంటిది. అంటే ఇప్పుడు అండపిండాలన్నీ, అండపిండ బ్రహ్మాండములన్నీ అతనిలో ఉన్నాయి. ప్రతి అణువణువులోనూ అతను ఉన్నాడు. ప్రతి అణువణువులో ఉన్న అతనికి నాశనం లేదు. ఈ యొక్క అండపిండ బ్రహ్మాండములు అంతా ఆకృతి రూపంగా నిరూపించుకున్నప్పుడు, ప్రతి వస్తువులోనూ తను ఉన్నప్పుడు, వస్తువు నాశనమైనప్పుడు ఆ వస్తు రూపం పోయినప్పుడు భగవంతుని రూపం. మనం మనుష్య రూపం, మనం చనిపోయినప్పుడు మనకి దేహం ఉండదు కాబట్టి, దేహానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి కాబట్టి భగవంతుడు అగ్నితత్వంలో విలీనం అవడం. అర్థమవుతుంది అమ్మగారు? అవునా సార్? అందు గురించి ఈ దేహం రూపంతో దాంట్లో గుణాలన్నీ నశించిపోవడం. ఇంకా ఏ రకంగా అయితే ఈ యొక్క మూర్త రూపం ఉందో, అమూర్త రూపం ఉందో, మూర్త రూపం భౌతికులకు, అమూర్త రూపం ఆధ్యాత్మికం వారికి. ఆ అమూర్త రూపమే అనంతంగా అమృతమయముగా ఉంటుంటది. మూర్త రూపమే క్షణికంగా ఉంటుంటది, అల్ప సంతోష పరిచేటువంటిదిగా. అంటే కొంతవరకు సంతోషం మాత్రమే. కొంతవరకు సంతోషం ఏంటంటే మొన్నటి ప్రకరణంలో శ్రద్ధ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు దయానందాన్ని కూర్చుండబెట్టి శివరాత్రి రోజు ఇతడే మన దేవుడు, జాగరణ చేయాలి, జాగరణ చేస్తుంటే అతని సాక్షాత్కారం జరుగుతుంటది అని అంటే, ఆ ఎలుకొచ్చి దాని మీద అటు ఇటు తిరిగి ఆ పదార్థాలు తినుకుంటూ మలమూత్ర విసర్జన చేస్తుంటే, ఎలుక మలమూత్ర చేసేటువంటిది ఇతనికి కనబడిందా? కనబడలేదు. ఆ పదార్థాలను ఎంగిలి చేస్తున్నది అయితే కనబడింది. కాబట్టి ఈ రకంగా మూర్త రూపం అపవిత్రం కాబడుతుంటది, మూర్త రూపం పాడైపోతుంటది, నశిస్తుంటది. అయితే ఈ యొక్క క్షుద్రమైనటువంటి ఆ యొక్క ఎలుక వచ్చి అపవిత్రం చేస్తున్నా కూడా మరి శివుడు, మరి అతనిలో ఉలుకు పలుకు లేదు, కదలిక లేదు. ఆ ఎలుకనే దూరం చేసుకోలేకపోతున్నాడు, మనల్ని ఎట్లా రక్షిస్తుంటాడు అనేటువంటి ఆలోచన మొదలైనటువంటి మూలశంకరుడు తండ్రిని లేపి అడిగితే అప్పుడు తండ్రి నిజం చెప్తాడనమాట. ఇది శివుడు కాదు, శివుని యొక్క ప్రతిరూపము మాత్రమే. అసలైన శివుడు కైలాసంలో ఉంటాడు. అంటే ఇక అసలైన శివుడు ఇక్కడ లేనప్పుడు నేను ఎందుకు నిద్ర మానుకొని ఉండాలి? నేను ఉండను, నేను వెళ్ళిపోతా. వస్తారా? దయానందుడు అన్నాడు, ఈ విగ్రహం దగ్గర, ఈ విగ్రహం అసలైన శివుడు కానప్పుడు, ఈ విగ్రహం అసలైన శివుడు కానప్పుడు అతని కోసం నేను ఇక్కడ ఎందుకు ఉండాలి? నేను ఇంటికి వెళ్ళిపోతాను, వస్తారా నాతో పాటు? దయానందుడు అడిగితే ఆర్య సమాజకులందరూ ఈ విగ్రహాన్ని వదిలిపెట్టి, గుడిని వదిలిపెట్టి నిరాకార ఉపాసన ధ్యానంలో ఉన్నారు. అర్థమవుతుందా అమ్మగారు? ఆచార్య,
ఇప్పుడు మూర్ధ రూపము వైదికులు కొన్నారు మీరు ఇప్పుడు మరి. అవును. మూర్ధ రూపం వైదికులకు కాదు కదా, అమూర్ధ రూపం వైదికుల కొరకు కదా. మూర్త రూపాన్ని వదిలేసిపోతున్నారు కదా. దయానందుడు వస్తారా అని అన్నట్టుగా పిలుపుతోటి అందరు ఈ మూర్త రూపాన్ని వదిలేసి, గుడిని వదిలేసి నిరాకార స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారు కదా, సంధ్యోపాసన చేయిస్తున్నాడు కదా దయానంద సరస్వతి. అవును, మరి అది కనపడుతుంది మనిషికి కూడా, ముద్రమే కదా మనిషి కూడా నా చర్చి. ఇప్పుడు అమూర్తము అర్థం కావాలి అంటే, నిరాకారం అర్థం కావాలి అంటే సాకారాన్ని పట్టుకోవాలి. సాకారాన్ని పట్టుకుంటేనే నిరాకారం అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రసంగంలో దీప్త బాలకి మూర్త రూపాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అజాత శత్రువు అమూర్త రూపం గురించి చెప్తున్నాడు. అంతే అంతే. ఇప్పుడు శ్రద్ధకి కూడా ఇప్పుడు సరి అయిన నిర్వచనం ఇప్పుడు మనకి దొరికింది కదండి, శ్రద్ధ అనే దానికి. ఇది సరే, ఉపనిషత్తును వదిలిపెట్టి దేవుడు చూపిస్తున్న దృష్టాంతాన్ని చూస్తున్నారా లేదా? దేవుడు ఏం చూపిస్తున్నాడు అంటే బొలిచి బొలిచి చూపిస్తున్నాడు. ప్రకృతి ఒడిలోంచి జీవుణ్ణి ముందు పంచమహాభూతాల నుండి వేరు చేసి, తర్వాత అన్నం నుంచి ఒలిచి, తర్వాత పురుషుని నుండి ఒలిచి, తర్వాత స్త్రీ నుండి ప్రసవం గావించి జన్మింపజేసి, ఆ తర్వాత మృత్యువు నుంచి వైదొలిగించి చూపిస్తున్నాడా లేదా? అవును, చూపిస్తున్నాడు. మాట్లాడట్లేదు. నిద్ర వస్తుందా వరలక్ష్మమ్మ గారు? అందు గురించి భగవంతుడు చూపెట్టేది అదే, దయానందుడు చెప్పేది అదే, ఇక్కడ ఉపనిషత్తు చెప్పేది కూడా అదే. అంతే, వేదం చెప్పేది కూడా అదే. వేద సారాంశమే కదా ఉపనిషత్తులు, దయానందుడు చెప్పింది కూడా. అందు గురించి మా విజయలక్ష్మి గారు పిల్లలకు చెప్పాలంటే ముందు మూర్త రూపమే చెప్పాలి. మూర్తాన్ని పట్టుకుంటేనే అమూర్త రూపం తెలుస్తుంది. పట్టుకున్నారా పుష్పమ్మ గారు? ఇంకా ఏదైతే ఆకృతి రూపము స్థిరంగా ఉన్నటువంటిది, నిలబడేటువంటిది, నిలకడగా ఉండేటువంటిది, మనకు పట్టుబడేటువంటిది, మనల్ని స్తంభింపజేసేటువంటిది అదే నిరాకారం అయితేనేమో స్వయంగా కూడా తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అంటే ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే తన సస్వరూపంతో విద్యమానమై ఉన్నాడు. అందు గురించి ఈ రహస్యం అర్థం కావాలంటే శ్రీకృష్ణ జన్మస్థలి యశోదమ్మ దగ్గరికి వెళ్ళాలి. యశోదమ్మ గారు అన్నం పెడతానంటే శ్రీకృష్ణుడు ఇక్కడ అక్కడ పరిగెడుతుంటాడు కదా, ఎక్కడ చూసినా అతడే కనిపిస్తుంటాడు కదా. ఇక్కడ ఉన్నాడని ఇక్కడికి పోతే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ కనబడతాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడ కనబడుతున్నాడు. ఇదంతా రహస్యం. వెలుగుతున్నదా? సర్వవ్యాపకం అని ఆ సర్వవ్యాపకత్వాన్ని అర్థం గావింపజేసేటువంటిదే. ఆదిశంకర దాంట్లో కూడా చూపించింది అదే కదా. చివరికి శంకరాచార్యుని యొక్క తల్లి దేహత్యాగం చేసే కంటే ముందు శ్రీకృష్ణుని లీలలు చూస్తానంటే అక్కడ కూడా చూపించాడు కదా. తదేతత్ మూర్తం యద్ అన్యదు వాయోశ్చ అంతరిక్షాచ్చ ఏతత్ మర్త్యం ఏతత్ స్థితం ఏతత్ సత్ తస్య ఏతస్య మూర్తస్య ఏతస్య మర్త్యస్య ఏతస్య స్థితస్య ఏతస్య సత ఏషా రసో యా ఏషా తపతి సతో ఏష రసః. ఈ మర్త్యుడెవరు? మర్త్యం అంటే ఏంటిది? మరణ ధర్మ జీవితం.
మర్తంలో దాంట్లో రెండు వేరియస్ చూపిస్తున్నాడు కదా, దేహమును ఆత్మను. చ అని పోయాడు, చనిపోయాడు. స్త్రీ అయితే చనిపోయింది, పశువు అయితే చనిపోయింది, పురుషుడైతే చనిపోయాడు. డూ ది చనిపోయింది ఇందు. అర్థమవుతుందా అమ్మగారు? ఈ జీవితం అనేటువంటిది ఆ ఇద్దరిని అతుకు పెట్టేటువంటిది, ఆ ఇద్దరిని విడదీసేటువంటిది ఈ జీవితం. ఆచార్య ఆత్మకు రెండు లేవు కదా, చనిపోయాడు కాదు, చనిపోయింది కాదు. లేకపోవడం, శరీరాన్ని వదిలి త్యజించి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆడా కాదు, మొగ కాదు కదా, అప్పుడు దాన్ని ఎట్లా చెప్తారు? అదే మర్చి అని చెప్తున్నాడు కదా, మరణ ధర్మ. జీవితాన్ని ఆశించే ప్రతి ప్రాణి మరణ ధర్మనే. జీవన్ముక్తిని పొందిన తర్వాత అది ముక్తావస్థ ఉంటుంటది కాబట్టి అప్పుడు చావు ఉండదు. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ జీవితంలో ఉన్నప్పుడే స్త్రీ పురుష నపుంసక తత్వం. ఈ 84 లక్షల జీవన విధానం వదిలేసిన తర్వాత అది శుద్ధమైనటువంటి ఆత్మతత్వం. అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకం కాదు. ఏతత్ మూర్తం. ఈ మూర్త రూపం ఏంటంటే ప్రకృతి రూపం అంటే ఈ యొక్క ప్రకృతి యొక్క వికారం, మహత్తత్వం, అహంకారం, బుద్ధితత్వం, తన్మాత్ర తత్వం, పంచమహాభూతం. ఈ యొక్క తన్మాత్ర తత్వమే ఆకృతి రూపం, పంచమహాభూతం ఆకృతి రూపంతో ఈ యొక్క దేహ రూపమే పుడుతుంది, చస్తుంది. అది పెరిగేది దేహమే, అది తరిగేది దేహమే, పుట్టేది దేహమే, చచ్చేది దేహమే. ఈ పెరగడం ఏంటి, తరగడం ఏంటి చెప్పండి? తరుగు మరుగు లేకుండా. తరుగు మరుగు ఎక్కడుంటాయి? ప్రకృతిలో ఉంటాయి ఆచార్య, కనిపించే దేహంలో. ఇప్పుడు పురుష శరీరం నుండి వస్తున్నటువంటి శుక్రకణం తోక పురుగులాగా ఉంటుంటది, చూసారా? అటువంటి స్థితి నుంచి పిండ రూపం, శైశవావస్థ. ఆ పిండ రూపంలో ప్రసవించినప్పుడు ఆ పిండ రూపం, చిన్న శిశు రూపం కనిపిస్తుంటది. ఆ తర్వాత ఆ శరీరమే ఎదుగుతూ ఉంటుంటది. పూర్ణ వయస్సు వరకు 50 ఏళ్ల వరకు పూర్తిగా బలిష్టంగా కండబట్టి ఉంటుంటది, అది నిగనిగలాడుతుంటుంటది. ఇక 50 ఏళ్ల తర్వాత ఆ కండ భాగం అంతా దులుపుకోవడం. ఇప్పుడు మనం పడుకొని లేచిన తర్వాత పక్క బట్టలు దులిపినట్టుగా ఈ యొక్క కండ భాగం అంతా దులిపేయడమే వృద్ధావస్థ. ఇది తరుగు. కానీ ఆత్మలో తరుగు మరుగు ఏముండదు. అవును, ఆత్మ ఉన్నట్లుగా ఉంటుంటది. ప్రారంభంలో ఏ విధంగా ఉంటుందో మృత్యు రూపంలో అదే విధంగా ఉంటది. అవును. కానీ ఈ తరువు అనేది ఈ ప్రకృతిలో కనిపిస్తుంది మనకు. శరీరం లోపల 50 సంవత్సరాల వరకు పెరుగుతుంది, 50 తర్వాత తరుగుతుంది. అవును, దేహం లోపల యథార్థమాచారం. ఇదంతా వాయు రూపకంగా. మేకు గోడను కొట్టి ఊపి చూడడం ఏంటి? కొట్టేటప్పుడు ఊపుతుంటారు, తీసేటప్పుడు ఊపుతుంటారు. ఊపడం అంటే సరిగా దిగిందా లేదా అని అర్థం చేసుకోవడం, రెండు సార్లు ప్రశ్నించడం. మళ్ళీ ముని గారు భాష వినట్లేదు, మీరు ముందు వినండి. దిగ్గొట్టేటప్పుడు ఊపుతారు, ఊడబికేటప్పుడు ఊపుతారు. ఆ ఊపే వైవిధ్యమే వాయుతత్వం. ఊపే వైవిధ్యమే వాయుతత్వం. ఆ వాయువుతోటే ఈ ఎదగడం, తరగడం అనేటువంటిది జరుగుతుంటది. అది కొంచెం అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎట్లా వాయుతత్వం ఎట్లా అవుతుంది? ఈ ప్రకృతి కదలడానికి కారణం, మన దేహం ఎదగడానికి కదలడానికి కారణం వాయువే.
అవునవునవును. ఇప్పుడు అక్కడ ఎవరు మొన్న మన చంద్రుడి మీదకి మనది వెళ్ళింది కదా, దాన్ని ఏమంటారు, చంద్రయాన్ 3. ఆ అది వెళ్ళే కంటే ముందు అమెరికా వాళ్ళదే పెద్ద పేరుండే. కానీ అక్కడికి పోయి చూస్తే అక్కడ అమెరికా జెండా లేదు, ఏది లేదు, అంతా ఒట్టిదే. ఎక్కడో అది ఒక గుట్ట మీద పెట్టేసి జెండా పెట్టేసి మనల్ని అందరిని నమ్మించారన్నమాట, ప్రపంచాన్ని అంతా నమ్మించారు. ఇప్పుడు మనం వాస్తవికంగా మన చంద్రయాన్ 3 వెళ్ళి అక్కడ అది చిత్రాలు తీసుకుంటే అక్కడ ఏది లేదు. దక్షిణ భాగం లోపల, చంద్రుని దక్షిణ దిశలో. ఆ రూపకంగా ఇక్కడ ఈ యొక్క జెండా పాతడానికి, జెండా కదలడానికి ప్రతిదీ వాయువే కారణం. మనం వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి, కిందికి రావడానికి. ఎక్కడైతే వాయువు లేదో ఇట్లా ఊమిస్తున్నటువంటి ఊము మన మూతి దగ్గర ఉంటది, కిందికి రాదు. మన చెయ్యి లేచింది లేచినట్టే ఉంటది, మళ్ళీ కిందికి దిగదు. కాలు లేచింది లేచినట్టే ఉంటుంటది. ఏ ఇల్లు కట్టుకోవాలంటే రాయి పెట్టినట్టుగా అక్కడే ఉంటది. ఆ రూపకంగా ఉంటుంది అన్నమాట. వాయు సంయోగంతో కదలడము, ఎదగడము, పెరగడము అనేటువంటిది అంతా వాయు రూపకంగానే ఉంటుంటది. కాబట్టి ఈ వాయువు గురించి చెప్తున్నాడు. ఇది 2వ ప్రకరణం, రేపు చెప్పుకుందాం. వాయువుతో పాటు ఆకాశం కూడా ఉండాలి కదా, మరి ఆకాశం లేకుండా పెరగదు కదా. అంతా జరిగేది ఆకాశంలోనే. అది దానికి గతినిచ్చేటువంటిది వాయువు. ఓకే ఓకే, ధన్యవాదం ఆచార్య. విశేషంగా ఈరోజు 2వ అధ్యాయము 3వ బ్రాహ్మణములు మనము అడుగుపెట్టామో, బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా. తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి 7 రుచుల గురించి, 2 కన్నులు, కర్ణ జిద్రాలు, తర్వాత నాసిక జిద్రాలు, తర్వాత శ్రోత్రేంద్ర జిద్రాలు, ఒక వాగేంద్రియం కలిపి ఋషుల ప్రమాణాలతో మనకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ ఉపనిషత్తు వ్యాఖ్యానము వినండి, అందరికి పంచండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఈ విధంగా మనము జ్ఞానంలో, ఆత్మను తెలుసుకోవడంలో, పరమాత్మను నేను నీవు తెలుసుకోవడంలో మనం అడుగులు ముందుకేస్తున్నాము. సంతోషం, అందరి ధన్యవాదములు. అనంతరము వైదిక సంధ్యోపాసన ప్రణవముని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతామ స్వాహ. శిశు అభ్యర్థన. ఓ పరమాత్మ, గర్భంలో ఉన్నప్పుడు శ్వాస ప్రశ్వాసలు, ఆకలి దప్పుకలు అమ్మ చూసుకునేలా అమ్మతో ముడిని పెట్టావు. కానీ ఇప్పుడు గర్భము నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన బంధం తెంచినందున అత ఆచమన మంత్రాః. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరవి స్రవంతు నః. ఓ దివస్వరూప, నాకు ఇష్టయోగ్యమైన, సేవించదగ్గ తరళ పదార్థమైన ఆహార పదార్థాన్ని అందుబాటులో శ్రవింపజేయము స్వామి. ఈశ్వరువాచ తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానము చేయుము. అత అంగస్పర్శ మంత్రాః. ఓం అంగస్పర్శ మంత్రాః. జీవాత్మ, ఓ పరమేశ్వర, తల్లిదండ్రుల మరియు ఆత్మీయుల సాన్నిధ్యంలో నా ఇష్టానుసారముగా జీవించగలిగే పునర్జన్మ నాకు ప్రసాదించు స్వామి. ఈశ్వరువాచ తదాస్తు. ఈ స్వర్గ సుఖాన్ని ఏవగించి వెళ్ళిపోతున్నావు, ఒంటరిగా ఎలా ఉంటావు? కావున ఈ ఇంద్రియాలను తోడుగా తీసుకెళ్ళు. నీకు నా ధ్యాసనే రాదు. అత అక్రియ ధ్యానం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః,
ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరతల కరపృష్ఠే అత మార్జన మంత్రాః ఆత్మ సాక్షాత్కారం కొరకు. ఓం భూ పునాతు శిరసి జీవాత్మ ప్రార్థన. ఓ ప్రాణప్రదాత ఈశ్వర సందేశం. ఈ పునర్జన్మ ప్రారంభకరం ఫలాన్ని పునీతం చేసుకోవడం. ఓం భువః పునాతు నేత్రయోః జీవాత్మ. ఓ దుఃఖ వినాశక పరమాత్మ సందేశం. ఈ నీ దృశ్యరూప జగత్తును ఈ ప్రజ్ఞాబుద్ధితో మూల్యాంకనం చేస్తూ మంచి చెడులను సుఖ దుఃఖాలను తెలుసుకొని మూల కారణాలను తెలుసుకొని తటస్థ స్థితి సాక్షిభూతంగా జీవించడము తెలుసుకో. ఓం స్వహ పునాతు కంఠే జీవత్వ ప్రార్థన. ఓ స్వయం సుఖ స్వరూప ఈశ్వర సందేశం. కంఠములోని గుంటలో ఆహార పదార్థముల యొక్క ఆవాగమనములపై ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ ఆకలి దప్పికను నియంత్రించుకో మరి జయించు. కంఠ గూపేక్షిత్ పిపాస నివృత్తి యోగ దర్శనము. స్వయం సుఖానుభవమే నీ జీవన్ముక్తికి సోపానమని గ్రహించు. ఓం మహః పునాతు హృదయే జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప ఈశ్వర సందేశము. పునాతు హృదయ అంటే జీవాత్మ నీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకో. నీలో ఉన్న భ్రమను నివృత్తి చేసుకో. ఎలాగైతే యోగము యాగము త్యాగము సాధనలో సక్రియ ధ్యానములో పునీతులము కా. కనబడే పదార్థం అంతా నాశనమని కనబడని నిరాకార తత్వాన్ని తెలుసుకో. ఓం జన పునాతనాభ్యాం. ఓ జగన్నాయక, ఈ జన్మ మరణ యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు నాభ్యాం అంటే నాభిర్మి చిత్తం విజ్ఞానం, నాభి కాయచక్రే వ్యూహ జ్ఞానం. నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించే అవసరాలను జీవన వ్యవహారమును తెలుసుకొని విచారిస్తే మన శారీరక జన్మాంతరాల అంతరార్థం బోధపడుతుంది. ఓం తవ పునాతు పాదయోః జీవాత్మ. ఓ పరమాత్మ, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, నీ జన్మ జరా మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. అంటే ఈ నిమ్న స్థితి నుంచి ఉచ్చ స్థితికి పైకి రావాలని తెలుసుకో. అందుకే చంగాభ్యాం పదభ్యాం ధర్మో అస్మి విశిరాజా ప్రతిష్ఠిత యజుర్వేదం. రెండు పాదముల తొంటి ఎముకల మధ్యలో వెన్నుపూస క్రింది భాగంలో మూలాధారం పై భాగంలో నేను జీవాత్మ ఉన్నానని అనుభవభేదంగా తెలుసుకో. ఓం సత్యం పునాత్ పునఃశిరసి జీవాత్మ. ఓ అవినాశీన సత్యస్వరూప ఈశ్వర సందేశం. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరొకసారి శిరస్సునందు అనుభవభేదంగా తెలుసుకుంటే నేను అనుభవభేదంగా అర్థమవుతాను. పురీష వసానాం సుకృతస్య లోకే తత్ర గచ్చ ఎత్ర పూర్వేషా పరేత యజుర్వేదం. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఇక్కడికైతే నీ పూర్వజులు పెద్దలు తరించి వెళ్ళిపోయారు. ఆ పుణ్య లోకాలకు వెళ్ళు. ఓ జ్ఞానస్వరూప, ప్రకాశము కనిపిస్తుంది కానీ నువ్వు కనబడలేదు స్వామి. ఎక్కడున్నావు? సూర్యుడు ప్రకాశిస్తున్నది, ప్రకాశింప చేస్తున్నది. ఆ ప్రకాశము నేనే. నశక్యతే వరేతుం గిరా తత్ స్వయం అంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ జీవత ప్రార్థన. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం.
పునాతు సర్వత్ర ఈ సంకుచిత శారీరక పింజరము నుంచి అధిగమించి అనంత ఆకాశం వల్ల అంతటా వ్యాపించున్న నా నిరాకార తత్వాన్ని అనుభవపేతముగా తెలుసుకో. అష్టచక్ర నవద్వార అష్టచక్ర నవద్వార దేవానాం పూర్వయోధ్య తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిష వృత అథర్వేదం. 8 చక్రములు 9 ద్వారములు ఇంద్రియ అయోధ్యాపురం ఈ దేహం అని గ్రహించుకో. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాస ప్రకాశ జ్యోతి ఉందని తెలుసుకో. 7 అంతస్తుల అంతర్యాత్ర. ప్రాణాయామంత్రాహాత. ఓం భూః ఓం భువః ఓం స్వహః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఈ విధంగా ప్రాణాయామ రహస్యాలను తెలుసుకొని సంధ్యోపాసనలో జీవిస్తూ సంధ్యోపాసన యొక్క మొదటి విభాగాన్ని తెలుసుకొని అంతర్ధానమైపోతాడు. అనంతరం సంధ్యోపాసన ద్వితీయోధ్యాయ. నిన్న సాయంత్రం ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైనటువంటి జీవాత్మలు ఉపయుక్త పురుషార్థంతో తరించిపోయారు. అందులో అసఫలమైన వారు మాత్రమే తిరిగి సఫలం కావాలని ఈ అగమర్శన పాప నివృత్తిని పునరావృతం చేస్తున్నారు. అసంతృప్తితో దిగజారి భౌతిక స్థరము నుండి ఇక దిగజారడానికి వీల్లేని స్థితిని చూసుకొని ఆధ్యాత్మిక జ్ఞానంలో పతనంలో ఉన్న నన్ను జన్మము, కులవృత్తి, ఏహ్యాభావము, ఆధ్యాత్మిక నిర్లక్ష్యము మొదలగు వాటిని తెలుసుకొని ఇక దిగజారడానికి అవకాశం లేని స్థాయి నుండి ఆత్మకోన్నతి గావించుకొని జీవన్ముక్తి అవస్థను పొందటం అని అంటే అగమర్శనం అంటే సృష్టికర్త పరమాత్మ సృష్టిక్రమ విచారణను తెలుసుకొని సర్వత్రా సర్వజీవుల కర్మలను ప్రత్యక్షంగా పరమాత్మ చూస్తున్నాడని తెలుసుకొని నేను ఎన్నడూ పాపం చేయకూడదని మరియు ధర్మయుక్తమైన కర్మలందే ప్రేరణ పొందాలని తెలుసుకోవడం. గతం జరిగిందేదో జరిగింది. గతాన్ని మరచి వర్తమానాన్ని సద్వినియోగం చేసుకో. నిర్ణయం నీది, భవిష్యత్తు నీది. మళ్ళీ పాపం చేశావో పరాయణ చెప్పదని తెలుసుకొని అగమర్శన మంత్రంలో అడుగులు ముందుకు వేయడం. ఓం రితంచ సత్యం జామీదా తపసోద్యజాయత తతో రాత్ర్యజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాతది సంవత్సరో అజాయత అహోరాత్రాన్ విదదాదిశ్చమియతో వసి సూర్య చంద్రమసో దాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. మహర్షి దేవదయానందుల వారు మరియు పూర్వపు జైన బౌద్ధ మతాల నుంచి ఆ తర్వాత వచ్చిన గురువులు అవతారవాదులందరూ కూడా మనస్సు యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. మనసు అంటే ఏమిటి? ఇమానియాని పంచేంద్రియాన్ని మనశ్శిష్టాన్ని మీ హృది అథర్వవేదం. పంచేంద్రియాలతో మనస్సు 6వ ఇంద్రియంగా తెలుసుకో. మనస్సు జడ పదార్థమని తెలుసుకో. అందుకు ప్రమాణము కపిల మహర్షి మనస్సు గురించి ఇలా తెలియజేశాడు. తోత్తరిజస్తమతాం సామ్యావస్థ ప్రకృతేర్ మహాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది 25 సాంఖ్య దర్శనము 1వ అధ్యాయం 6వ సూత్రం. పురుష అనే శబ్దాన్ని వివరిస్తూ సత్య ప్రకాశంలో 8వ సముల్లాసంలో సృష్టి విద్యా ప్రకరణంలో ఆత్మ మరియు పరమాత్మ అని 2 చేతన తత్వాలను పరిచయం చేస్తూ నూతన చైతన్య శంఖారావాన్ని పూరించి చేతన పరమాత్మనే పూజించాలని తెలియజేశాడు. ఈ ఆర్య సమాజ సిద్ధాంతము వైదిక సిద్ధాంతము. అందుకే 2వసారి
శన్నో దేవి రవిష్ట అనే మంత్రం పట్టడం జరిగింది. ఆ పరమేశ్వరుడు ఉపాసన చేస్తున్న జీవాత్మకు ఆశ్వాసం ఇస్తున్నాడు. ఓ జీవాత్మ, నీవేమీ భయపడకు, నిన్ను అన్ని విధాల సర్వవేళ సర్వకాల సర్వావస్థలు నేను చూసుకుంటాను. ఆ తర్వాత మనసా పరిక్రమణ మంత్రాహ. ఓం ప్రాచే దిగగ్నే రధిపతి రజతో రక్షితాదిత్య యజమః ఏభ్యో నమాధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమైషిభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరశ్చిరాది రక్షితాభితరిజమః ఏభ్యో నమాధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమైషిభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఓం ప్రదేశే దిగ్వరుణోధిపతి ప్రదాకో రక్షితాన్నమిషమః ఏభ్యో నమాధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమైషిభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఓం ఉదేశే దిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిరిషమః ఏభ్యో నమాధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమైషిభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణోరధిపతి కల్మాచగ్రీవో రక్షితా వీరదేశమః ఏభ్యో నమాధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమైషిభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రథపతి త్రో రక్షిత వర్షమిచ్చమః ఏభ్యో నమాధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమైషిభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. అత ఉపస్థాన మంత్రాః. ఉపస్థానం అంటే నాకు పరమాత్మ అతి సమీపంలో సాన్నిధ్యంలో ఉన్నాడని తెలుసుకుని పరమాత్మని ఉపస్థాన మంత్రాల ద్వారా మరీ ప్రార్థిస్తున్నాడు. ఓం జాత వేద చే శనివామసోమరాధీయతో నేదహాది వేద సనగ పరిషదతి దుర్గాని విశ్వా నావేవ సింధుం దురితత్యగ్ని చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రద్యావా పృథ్వీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుసచ్చా ఉదిత్యం జాతవేదసం దేవం అంతికే తవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిశ్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని ఉపాసించి తర్వాత ఉపాసనలో అసఫలమైనటువంటి వారు ప్రాయచిత్త మంత్రంతో మళ్ళీ పరమాత్మ ప్రార్థిస్తారు. అత ప్రాయచిత్త మంత్రాః. ఓం తచ్చక్షుర్దేవితం పురస్తా శుక్రముత్తరత్ పశ్యేమ శరదాచ్యుతం జీవేమ శరదాచ్యుతం శూన్యామ శరదాచ్యుతం ప్రభ్రవామ శరదాచ్యుతం అదీనాశ్యామ శరదాచ్యుతం భూయచ్చ శరదాచ్యుతాత్. ఓ పరాత్పర, ఇక తప్పు చేయను స్వామి, ఇంకొక అవకాశాన్ని ప్రసాదించు అని వేడుకుంటాడు. ఓం శన్నో దేవి రవిషావో భవంతు పీతయే శమ్యోరవిశవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నడిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మాకు ప్రసాదించుము స్వామి. అత నమస్కారం మంత్రాః. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్ఠయా భవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది సంధ్యా బ్రహ్మయుక్తము ప్రణామని. అత శాంతి మంత్రం.
ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతికి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతికి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య. శ్రీ పూర్ణమనమ. అందరికి నమస్తే. ఓం నమస్తే ఆచార్య. అందరి వీడియోని క్లిక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే ఆచార్య.